నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం ఏమిటంటే పెద్దవాళ్ళని మాట్లాడనివ్వండి. 60 దాటాక కొందరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. పాత జ్ఞాపకాలేవో నెమరేస్తూ చెప్పిందే చెబుతూ ఉంటారు. అది చూసి మిగతా వాళ్ళు విసుక్కుంటారు. కానీ వాళ్ళని అలా మాట్లాడనివ్వడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే చాలామంది వృద్ధుల్లో తమతో సంభాషించేవారు లేక వాళ్ళ వాక్య నిర్మాణ వేగము, పదాలు గుర్తుకు తెచ్చుకునే ఒడుపు తగ్గుతుందట. అప్పటికే అల్జీమర్స్ సమస్య మొదలైన వాళ్ళలో ఈ సంభాషణ వేగం తగ్గడం అన్నది వ్యాధి మరింత ముదిరేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ బేక్రెస్ట్ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు. అది వరకు ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా ఒడుపుగా చెప్పగలిగిన వారు కాస్త వాక్యాలని పట్టుబట్టి మాట్లాడే స్థితికి రావడం అల్జీమర్స్కి ఒక కొండ గుర్తేనంటున్నారు. అల్జీమర్స్ని ఎలాగో అడ్డుకోలేం, కానీ తరచూ వృద్ధుల్ని మాటల్లో పెట్టడం, వాళ్ళ చేత కథలు చెప్పించడం, వీలైతే కొత్త భాష ఏదైనా నేర్చుకునేలా చేయటం, పదకేళీలు పూరించేలా చూడటం వంటి వాటితో వ్యాధి లక్షణాలని చాలా వరకు నిరోధించవచ్చని చెబుతున్నారు. ఇది ఇవాళ విషయం. కాబట్టి పెద్దవాళ్ళని మాట్లాడనివ్వండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూరి.